తెలంగాణలో ఐపీఎస్ అధికారులు భారీ బదిలీలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కీలక నియామకాలు జరిగాయి. ఇక సిద్దిపేట కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ రాజధాని పరిధిలో కమిషనరేట్లకు చెందినవే. ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్తగా కమిషనరేట్ ఏర్పాటు చేయగా రాచకొండ కమిషనరేట్ పేరును మల్కజ్గిరిగా మార్చారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కజ్గిరి కమిషనరేట్స్ కు పునర్వ్యవస్థీకరించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో కొత్త ప్రాంతాలు కలిపారు. 4 కమిషనరేట్ల పరిధిలోని కొన్ని జోన్లు పేర్లు, సరిహద్దులు మార్చారు. ఇక కొన్ని జోన్ల పేర్లు యథాతథంగానే ఉన్నప్పటికీ వాటి కమిషనరేట్లు మారే. ఇటువంటి మార్పులు కూడా బదిలీల్లో చూపారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధి పెరగడంతో పరిపాలనా సౌలభ్యం కోసం 2 రేంజులుగా విభజించి 2 అధికారులను నియమించారు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్గా ఉన్న తబ్సీర్ ఇక్బాల్ను సౌత్ రేంజ్ అడిషనల్ కమిషనర్గా బదిలీ చేశారు. అలాగే ఎన్ శ్వేతను నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్గా నియమించారు. ఇక సిద్దిపేట పోలీస్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ను హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్గా బదిలీ చేయగా ఆయన స్థానంలో సదన రష్మి పెరుమాళ్ను సిద్దిపేట కమిషనర్గా నియమించారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పలు జోన్లకు డీసీపీలను కేటాయించింది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్కు కె నారాయణ రెడ్డి, చేవెళ్ల జోన్కు గాను యోగేష్ గౌతమ్, షాద్ నగర్ జోన్కు సిహెచ్ శిరీష్లను డీసీపీలుగా నియమించారు. సైబరాబాద్ పరిధిలోని కుతుబ్లాపూర్, కూకట్పల్లి, శర్లింగంపల్లి జోన్స్కు కొత్త డీసీపీలను కేటాయించగా మల్కజ్గిరి కమిషనరేట్ పరిధిలోని భూపాల్, ఎల్బీ నగర్ జోన్స్ కూడా కొత్త అధికారులను నియమించారు.